శ్రీ శోభకృత నామ సంవత్సరము 2023-2024 సంవత్సరానికి కాను సింహరాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. మార్చి 40. ఈ సింహరాశి ఫలితాలు తెలుసుకునే ముందు మా ఛానల్ మీరు ఇదే తొలిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓ కామెంట్ పెట్టండి, ఓ లైక్ కంపల్సరిగా కొట్టండి. ఇక ఈ సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు అందరూ కూడా ఈ సింహరాశి కిందకి వస్తారు. వీరికి ఆదాయం 14, వ్యయం 2గా సూచిస్తుంది. అలాగే రాజపూజ్యం 1, అవమానం 7గా సూచిస్తుంది. వీరికి ఈ మార్చి నెల చూసుకున్నట్టయితే వీరికి ఆరోగ్య సమస్యలు భయాన్ని కలిగిస్తాయి. వీరు ఏ చిన్న బాధ వచ్చినా కానీ ఎక్కువగా భయపడతారు. వీరు ప్రతిదానికి కూడా భయపడతారు, చిన్నదాన్ని కూడా ఎక్కువగా భయస్తారు అన్నమాట ఆరోగ్య విషయంలో. ఇక ఆ తర్వాత దూర ప్రయాణాలు వీళ్ళు వాయిదా వేసుకుంటే చాలా వరకు మంచిది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తలెత్తేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇతరితర మరికొన్ని చెప్పలేనటువంటివి కూడా జరిగేదానికి అవకాశాలు సూచిస్తున్నాయి కొంతమేర. కాబట్టి వీడు దూర ప్రయాణాలు ప్రస్తుతానికి ఈ మార్చి నెలలో వాయిదా వేసుకోవటం చాలా వరకు మంచిది. అంటే మనం సరిగా వెళుతున్నా మనకి ఎదురుగుండా వచ్చేవాడు సరిగా రావడు కదా అనేది ఒక దృష్టిలో పెట్టుకొని మీరు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. అలాగే ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు, భాగస్వామ్యాలు, ఇటువంటి ఒప్పందాలు చేసే ముందు మీరు వ్యవహార శైలి కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది. మీ వ్యవహార శైలి మార్చుకుంటేనే ఇటువంటి పెట్టుబడులు, భాగస్వామ్యాలు అంటే జాయింట్గా చేసేటువంటి వ్యాపారాలు కావచ్చు, మరి ఏదైనా సరే అన్నీ కూడా మీకు కలిసి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. కానీ మీ యొక్క వ్యవహార శైలి కొంతవరకు మార్చుకోవలసి ఉంటుంది. ఇక వీరికి అదృష్ట సంఖ్య చూసుకున్నట్టయితే 1, అలాగే అదృష్ట తేదీలు వచ్చి 3, 4, 5, 9. ఈ సంఖ్యలు గల తేదీలు వీరికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆదివారం, మంగళవారం, బుధవారాలతో కలిసి ఈ తిథులు గనక ఉంటే, ఈ వారాల్లో గనక ఈ యొక్క తేదీలు కూడా కనుక కలిసి వస్తే మరింత శుభప్రదంగా మీకు ఉంటుంది. అలాగే పుబ్బా నక్షత్రం వారికి ఉన్నత విద్యావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రాజకీయ పరంగా వీరికి చిక్కులు కూడా తోడవుతాయి. ఇక మఖా రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి విదేశీ ద్రవ్యం అంటే ఇతర దేశాల నుంచి ద్రవ్యం అనగా డబ్బు వచ్చేదానికి ఎక్కువగా అవకాశాలు కలిగిస్తాయి. వీరు సుబ్రహ్మణ్యారాధన చేయటం వలన బుద్ధి వికాసం అవుతుంది. దిశానిర్దేశం కలిగి చర్మ సంబంధ అనారోగ్యాలు కూడా తొలగేదానికి వీరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం వీరికి చాలా మంచిది. అది మంగళవారం పూట లేదా ఆదివారం పూట అయినా సరే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకుంటే వీరికి ప్రస్తుత సమస్యలన్నీ కూడా మార్చి నెలలో తొలగేదానికి అవకాశాలు ఎక్కువగా